ఏంటయ్యా అందరూ వచ్చారుగా? ఇంకో 1 monthలో రిటైర్ అయిపోతున్నాను. సామాన్యంగా రీప్లేస్మెంట్కి ఆ నాగరాజనే వేస్తారనుకుంటా. మంచి కాలం వస్తుందయ్యా చిత్తూరుకి. అబ్బాయి పెళ్లిలో మిమ్మల్ని సరిగ్గా గమనించలేకపోయాను. అప్పుడు ప్రొటెస్ట్ జరుగుతోంది కదా, మీరందరూ అందులో బిజీగా ఉన్నారు. అందుకేనయ్యా రెండింటికి కలిపి ఓ చిన్న పార్టీ. తర్వాత ఓ 11 మందికి ప్రమోషన్కి రికమెండ్ చేశాను. త్వరగా వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి. ఫార్మాలిటీస్ ఏం పాటించక్కర్లేదు. మర్చిపోకుండా స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ పేపర్లో 5 పోలీసుల పేర్లున్నాయి. వీళ్ళ తలలు తెచ్చిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. మొత్తం పోలీస్ నీ 5 గెస్ట్ హౌస్ లోనే ఉన్నాయి. వాళ్ళ చావు చూసాక మన బిజినెస్ ని గెలకాలనుకునే ప్రతి పోలీసు వాడికి చేయాలి. దినమో ఓపెన్ ఛాలెంజ్. దమ్మునోడు దిగండి రా. We're ready to kill, destroy, rip, kill and destroy. Cheers. Our rage is on the rise. Better run and hide. We're ready to kill, destroy, rip, kill and destroy. సార్ అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది సార్. డ్రింక్ స్టార్ట్ చేశాను. నేను చేస్తాను సార్. సరుకున్న ప్లేస్ కన్ఫర్మే కదా? మన వాళ్ళని సగం మందిని తీసుకొని బయలుదేరు. మిగిలిన సరుకుని క్లియర్ చేసి అన్న ఉన్న స్పాట్ ని కనిపెట్టిస్తాను. ఆయన తిరిగి వచ్చేలోగా సరుకుని పట్టుకుందాం. వెళ్దాం. అమర్, మనోళ్ళంతా రెడీ. సరుకు ఎక్కడుందో చెప్పనే లేదు. మన డ్రింక్ లోనో వాటర్ లోనో డ్రగ్ మిక్స్ చేశారు సార్. సార్, ఎస్పీ ఆఫీస్ అండర్ అటాక్. ఇట్స్ అ ట్రాప్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇలా నూకరేమంతా ఇక్కడే కదా ఉన్నారు సార్. రైల్వే పోలీస్ కి సిబిసిఐడికి ఇన్ఫార్మ్ చేయనా సార్? వద్దయ్యా, వద్దు. ఎవరికి తెలియకూడదు. డ్రగ్స్ పోతే పోని, కానీ ఒక్క పోలీస్ పాడు కూడా పోకూడదు సార్. ప్రెస్ కి మీడియాకి తెలిస్తే మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఏదో ఒకటి చేయవయ్యా. రిటైర్ అవుతున్నారు కదా, మర్యాదగా రిటైర్ అవుదాం అనుకున్నారు సార్. మర్యాదగా రిటైర్ అవ్వాలి. ఏదో ఒకటి చేయవయ్యా. బయట ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఇక్కడ ఎవరు ఏది తినొద్దు తాగొద్దు, అంత బయట మారేయండి. సార్, వీళ్ళందరినీ ఏం చేయాలి సార్? ఉండు.
ఈ లారీ ఎవరిది? మా లారీయే సార్, క్యాటరింగ్ లారీ సార్. డ్రైవర్ ఎక్కడ? ఆ డ్రైవరు రేపు కదా తీసేదని వీళ్ళతో మందు కొట్టి పడిపోయాడు సార్. నువ్వు తోలుతావా? నాకు లారీ నడపడం రాదు సార్. 2 వీలర్ అయితే నడుపుతాను సార్. నువ్వు తోలుతావా? మనకి లారీ తోలడం రాదు సార్. పక్కన ఎవరైనా ఉన్నారేమో చూడు. సార్ ఏమైంది సార్ వీళ్ళందరికీ? అదంతా మీకు అనవసరమైన విషయం. చెప్పింది మాత్రం చేయండి. పోండి. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. రే బండి తోట తెలుసా నీకు? రే నిన్నే లారీ తోలుతావా? నీకెవరు చెవుడా? రే నేను చెప్పేది వినపడుతోందా లేదా? రే నీకు బండి తోట తెలుసా తెలీదా? ఓకే తప్పుకో. బయటికి రా. వెళ్ళ లారీది. ఇలా చూడు, ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల ఎస్పీ ఆఫీసు. నువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. నీ మీదకి ఏ కేసు రాదు. నేను చూసుకుంటాను. అర్థమైందా? వెళ్ళు. ఏంటి కుదరదు. బండి తోటం తెలుసన్నా? తెలుసన్నాను. లారీ తీద్దాంలా. ఏంట్రా కఫ్స్ తీయకుండా నోరు లేస్తుందేంటి? మరేంటి సార్, గడ్డ ఉంటే తప్ప కొత్త సొక్కాన్ని చూడకుండా మీ వాళ్ళు చేయి చేసుకున్నారు. పూర్తిగా సిరిగిపోయింది. గవర్నమెంట్ ఆఫీసర్ ఏమైనా చెప్తే మీ వాళ్ళు వదిలేద్దా అన్నారు. లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో, ఏం ఢిల్లీ బస్ ఎక్కావా? నేను ఢిల్లీని కాదు, విజయ్ మాట్లాడుతున్నాను. స్పెషల్ టాస్క్ ఫోర్స్ చిత్తూరు. మీరు తనకి ఏమవుతారు? నళిని, ప్రొబేషన్ ఆఫీసర్, వేలూరు జైల్. వీడు అక్యూజ్డా? ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. అతను ఒక యావజ్జీవ ఖైదీ. రెమిషన్లో 4 ఏళ్లు కట్టయి 10 ఏళ్లు శిక్ష అనుభవించి ఇవాళ విడుదలయ్యాడు. అతని దగ్గర రిలీజ్ ఆర్డర్ ఉంటుంది. మీరు చూడలేదా? ఖైదీ అంటే గడ్డ ఉండకూడదే. ఎలా మ్యామ్? స్పెషల్ పెటిషన్ సార్, అర్జీ పెట్టుకున్నాడు. మీకేంటి ప్రాబ్లం అది చెప్పండి. మ్యామ్, ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. ఓ 80 కిలోమీటర్లు లారీ తోలాలి. ఇక్కడ ఇంకెవరూ లేరు. వీడిని తోలమంటే తోలనంటున్నాడు. మీరు జియో కదా, కాస్త చెప్పండి. ఢిల్లీ ఎందుకు సార్ లారీ తోలాలి? అతను ఆ పనులేం చేయడు. ముందు అతన్ని పంపించండి. మ్యామ్ మ్యామ్ నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. సార్, నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి. 10 ఏళ్లుగా అతను తన కూతుర్ని చూడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి పలమనేరులో ఉన్న ఒక ఆశ్రమంలో ఉంది అన్న సంగతి మాకు ఇప్పుడే తెలిసింది. రేపు ఉదయాన్నే మొట్టమొదటిసారి అతను కూతురుని చూసుకోపోతున్నాడు. ఈలోగా అతన్ని ఎందుకు మీ ప్రాబ్లంలో లాగుతున్నారు? మ్యామ్, ఒక్కో ఖైదీకి ఓ కారణం ఉంటుంది, కథ ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా సీరియస్. చాలా మంది పోలీసుల ప్రాణాలకు సంబంధించిన విషయం. కొంచెం లారీ తీయమండి ప్లీజ్. మాట్లాడు. ఢిల్లీ, కొంచెం ఆ పోలీసు ఆయన ఏం చెప్తున్నాడో ఆ సహాయం చేసి. నేను పని చేయలేనమ్మా. అయిపోయింది అనుకున్న బతుకు ఇప్పుడే మొదలవుతుంది. దయచేసి నన్ను బలవంతం పెట్టదమ్మా. మీకు బస్ ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తాను. ఢిల్లీ, నేను రే చివరిసారి అడుగుతున్నాను, బండి తీస్తావా లేదా? దీన్ని పెండి సార్, నేను వెళ్ళిపోవాలి. చెప్తుంటే నీ పాకెట్లో ఉంది ఆర్డర్ షీటేగా. ఇలా చూడరా, ఈ 3 ఏళ్లలో నీ మీద చిన్న కేసు పడ్డా కూడా అది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళాలి, తెలుసుగా? నీ కూతురు నా ఆశ్రమం నాకు తెలుసు. ఒక్క ఫోన్ చేస్తే చాలు, నీ కూతుర్ని రాత్రికి రాత్రే ఇంకో హోమ్కి పంపించేస్తారు. తను ఎక్కడుందని తెలుసుకోవడానికి నీకు 10 ఏళ్లు పడుతుంది. ఫోన్ చేయనా లేక బండి తీస్తావా? నిజం చెప్తే వదిలేద్దాం అనుకున్నా. పోలీసు బుద్ధి చూపించావు కదా. ఏ నీకు మాత్రమే కుటుంబం ఉందా? మీరు మాత్రమే మనుషులా? పోలీసులు కుటుంబాలు ఉండవా? ఈ రాత్రి పోలీసులు పెట్రోలింగ్కి వెళ్ళని రాత్రి
ఈ ఒక్క పూట ఎన్ని క్రైమ్స్ జరుగుతాయో రేపు పేపర్ చదువు అప్పుడు అర్థమవుతుంది. డ్యూటీ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్లు తాగి పడిపోయారు. ఒక ఖైదీ తీసుకెళ్లి టెస్ట్ లో దిగిపెట్టారని పేపర్లు వస్తుందా సార్? రే, నువ్వు నీ కూతుర్ని చూడాలా అక్కర్లేదా? అక్క, ఏంటి పొద్దున్నే 10 అవ్వడానికి ఇంకా ఎంత టైం ఉంది? ముందు క్లాక్ పక్కన పెట్టి మాట్లాడకుండా పడుకో. అమ్మ రౌండ్స్కి వస్తే మళ్ళీ నీకే తిట్లు పడతాయి. నీకు అసలు లారీ తోడడం తెలుసా తెలీదా? ఏమైంది సార్? బ్రేక్ కొడితే పక్కకి లాగుతుంది. 4 గీర్స్ ఆడుతున్నాయి. 3వ గీర్ సరిగా పడట్లా. 80 కిలోమీటర్లు అంటే కష్టమే సార్. సార్ అంకాల మీద ఒట్టేసి చెప్తున్నా. బండికి మొన్న ఇన్సూరెన్స్ కట్టి ఎఫ్సీ క్లియర్ చేయించా. ఇతనికి సరిగ్గా బండి తోలడం రాదనుకుంటా. లారీ సూపర్ కండిషన్ సార్. ఏం లేకుండా బండి తీస్తావా? నువ్వెవరు సార్? ఈ లారీ ఓనర్ మనమే. బోర్డు మీద తమిళ అక్షరాలు ఉన్నాయని అర్థం కలదా? ఇక్కడ నన్ను అడగకుండా నువ్వేం చేయకూడదు, అర్థమైందా? అటెల్ నుంచో. అందరూ బాగా వినండి. ఇక్కడ జరిగింది ఏది బయట ఎవరికి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందో మీ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తాను. జాగ్రత్త. ఒక్కో ఆఫీసర్ని జాగ్రత్తగా లారీ ఎక్కించి కూర్చోబెట్టండి. నువ్వు వీళ్ళకి హెల్ప్ చేయి. రండి ఖైదీలంతా లైన్లో రండి. లైన్లో రమ్మన్నా. లైన్లో విజయ్, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పల్స్ రేట్ ఎక్కువగా ఉంది డాక్టర్. హార్ట్ బీట్ వేగంగా ఉంది. కొంతమంది బ్లడ్ వామిట్ చేసుకున్నారు. చెవులోంచి బ్లీడ్ అవుతుంది డాక్టర్. కొంచెం భయంగా ఉంది. ఓకే లిసన్. ఈ సెడేటివ్ డ్రగ్స్ ఉన్నాయి కదా, ప్రోటిజోలం, మిడాజోలం, కేటమైన్, రోహిప్నాల్, ఇందులో ఏది ఆల్కహాల్తో మిక్స్ అయిన రియాక్షన్ ఎలాగే ఉంటుంది. విజయ్, 5 అవర్స్లోగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామంటే కాపాడగలం. అలా చేయలేదంటే చాలా కష్టం. కార్డియాక్ అరెస్ట్ కూడా ఛాన్స్ ఉంది. డాక్టర్, హైవే మీద నుంచి రావడం కుదరదు అండ్ బయట ఎవరికి తెలియకూడదు. ఇట్స్ బిట్ కాంప్లికేటెడ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు లొకేషన్ పంపించండి డాక్టర్, త్వరగా వచ్చేస్తాను. ఓకే, త్వరగా రండి. విఘ్నేష్, నా బ్యాగ్ లోపల పెట్టి ఎన్ని బెడ్స్ రెడీగా ఉన్నాయి చూడు. ఎక్స్ట్రా బెడ్స్ కూడా అవసరం అవుతాయి. అలా ఆనిస్తే తలవాలిపోతుంది. పడుకోబడిచింది. చిదప్పా, నువ్వు ఇట్లాగు. అయ్యా ఒక నిమిషం. ఈ దరిద్రాన్ని ఎలా ర్యాప్ చేసేది? ఫస్ట్ నొక్కండి సార్. సెకండ్ కాదు, ఫస్ట్. అదే సార్. హలో, చెప్పండి అయ్యా. హలో మూర్తి, ఇప్పుడు అక్కడ కమిషనర్ ఆఫీస్ లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? నేను నైట్ డ్యూటీలో 3 పీసులు ఉన్నామయ్యా. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారయ్యా. ఆ లాకప్ లో ఉన్న అక్యూస్లు తప్ప ఇంకెవరైనా ఉన్నారా?
డీడీ కేసులో ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారయ్యా. సరే, మిగతా స్టేషన్స్ అలర్ట్ చేయండి. పీసీస్ అందరినీ ఎస్పీ ఆఫీస్కి రమ్మనండి. నేను వస్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అక్కడున్న పీసీలందరి హెల్ప్ తో స్టేషన్ తలుపులన్నీ మూయించండి. అర్థమైందా? అర్థమైందయ్యా. ఎందుకయ్యా? క్వశ్చన్లు అడగడం మానేసి చెప్పింది మాత్రం చేయండి. ఫాస్ట్ ఫాస్ట్ అందరినీ అలర్ట్ చేయండి. ఓకే? చేతులు పట్టుకోమని అప్పుడు చెప్తా ఉంటే కుదిరేసావు. ఎత్తు పడుకో. చంద్రగిరి పోలీస్ స్టేషనా? నేను ఎస్పీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారా? మురళి గారు ఉన్నారా? లేదు సార్. ఎస్ఐ ఉన్నారా? ఎప్పుడూ వెళ్ళిపోయారు. స్టేషన్ లో ఆఫీసర్స్ ఎవరు లేరయ్యా. ఆయన మొబైల్ నెంబర్ ఇవ్వండి. 98. ఆయన సెల్ ఫోన్ ట్రై చేశాను, దొరకలేదు. ఐజీ గెస్ట్ హౌస్ లో ఉన్నారని విన్నాను. ఐజీ గెస్ట్ హౌస్ అని చెప్పారా? ఇంతకంటే నాకేం తెలియదయ్యా. అక్కడ ఎంతమంది ఉన్నారు? నేను ఒక పీసీ మాత్రమే ఉన్నాను సార్. వస్తే ఎస్పీ ఆఫీస్ ఫోన్ చేయమనండి. రాగానే చెప్తాను సార్. ఇంతమంది లారీ ఎక్కిస్తున్నారు కనుకొచ్చింది. ఏమి అడగకుండా ఎలా ఎక్కిస్తాం? మరి పాత్రలని నెత్తి మీద మోసుకెళ్తావా? చిత్తి నువ్వైనా చెప్పు. చిత్తి ఇలా చూడు, మనం ఇక్కడున్నాం. ఇక్కడి దాకా వెళ్ళాలి 80 కిలోమీటర్లు. కానీ మనం హైవే మీదుగా వెళ్ళలేం. కట్ రూట్ లో రాయవెల్లూరుకు వెళ్ళి అక్కడున్న హాస్పిటల్లో వీళ్ళందరినీ దింపేసి మనం ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి. అర్థమైందా? రూట్ తెలుసు కదా, పోయేదాలు మ్యాప్ చూస్తూ వెళ్ళాలి మనం. లోకల్ ఎవరైనా ఉన్నారా సార్? రాయవెల్లూరుకి వేరే దారి తెలుసా? పట్టుకొచ్చింది. మనకి తెలియని రూటే లేదు. గూగుల్ మ్యాప్ కి తెలియని రూట్లు కూడా తెలుసు. కానీ కట్ రూట్ ఉంది సార్, కొంచెం చుట్టాలి. పర్లేదా? దారి తెలుసు కదా. పొలంనేరు నుంచి మొదలెడితే కూర్మి, మంది, కోటూరు, మోడి, కుప్పం, గుడి, అలా అడితేవేంటి? అక్కడ తిరిగే వేసుక లారీలు, మధ్యలో 2 చెక్ పోస్ట్ ఉన్నాయి. అక్కడ ఉన్న బాబాయిలకి డబ్బులు కొడితే వదిలేస్తారు. వీటిని ఎక్కించుకో సార్. రూట్ తెలవకుండా బండి తోలడం కష్టం. సార్ వచ్చి బండి ఎక్కరా. సార్ నేనే తప్పు చేశాను సార్. నేనెందుకు బండి ఎక్కాలి? చిత్తమా అడుగు. చిత్తమా నా పర్మిషన్ లేకుండా ఆల్రెడీ మనుషులు ఎక్కించారు. ఒక ఓనర్ అనే మర్యాద లేకుండా మీరు బండి తీసుకెళ్లిపోతే ఇక్కడున్న సామాన్లు తీసుకుని ఎలా వెళ్తారు సార్? ముందు నా డబ్బులు ఇవ్వండి సార్. నేను నిన్ను పర్మిషన్ అడుగుతున్నాను అనుకున్నావా? 40 పోలీసులు స్ప్రోతో పడున్నారు. బిర్యానీలో ఏం కలిపారా? ఇద్దరిని లోపలేస్తాను. తర్వాత వ్యాపారం ఉండదు, ఏముండదు. వచ్చి బండి ఎక్కరా. సార్ తొన్నుపోతున్నట్టు ఆ మనిషి ఒక బకెట్ బిర్యానీ తిని గుండ్రా ఎలా కూర్చున్నాడు చూసారా? ఆయనకి మాత్రం ఎందుకని సార్ ఏం కాలేదు? చిత్తూరు మొత్తం కామాక్షి బిర్యానీ అంటే ఎంత ఫేమస్ తెలుసా సార్? అవును రాజా, నువ్వెళ్తేనే మన లారీ సేఫ్ గా ఉంటుంది.